అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన్ బాబు. వెల్కమ్ టు అవర్ తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అది మన చిన్నప్పటి నుంచి వింటున్న టాపికే. అదే గ్లోబల్ వార్మింగ్ అండ్ సేవ్ నేచర్. ఈ మధ్య ఎండలు ఎందుకు ఇంత భయంకరంగా పెరుగుతున్నాయి? ఎందుకు కొన్ని చోట 45 నుంచి 50 డిగ్రీల వరకు వాతావరణంలో వేడి పెరుగుతోంది? ఎందుకు ఒక చోట కరువు, ఇంకో చోట వరదలు వస్తున్నాయి? దీనికి ప్రధాన కారణం ఏంటో మీకు తెలుసా? అదే ఎల్నినో మరియు లానినో. ఈ ఎల్నినో మరియు లానినో గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇది ప్రపంచంపై ఎలా ప్రభావితం చూపుతుంది, అదేవిధంగా మనం ప్రకృతిని ఎలా మనం కాపాడుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మొదటిగా మనం డిస్కస్ చేయబోతుంది ఎల్నినో గురించి. ఈ ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర జలాలు ఒక్కసారిగా వేడెక్కే పరిస్థితిని ఎల్నినో అంటారు. ఈ వేడి వల్ల ప్రపంచ వాతావరణంలో అనేక మార్పులు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా వాతావరణంలో తీవ్రమైన వేడి అనేది వస్తుంది, ఎండలు అనేది పెరుగుతుంది, హీట్ వేవ్స్ అనేది వస్తూ ఉంటుంది, తక్కువ వర్షాలు నమోదవుతాయి, కరువు పరిస్థితులు ఏర్పడతాయి, నీటి కొరత అనేది ఏర్పడుతుంది. వీటన్నిటి వల్ల వ్యవసాయ నష్టం అనేది మనకి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీటి కొరత ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా వ్యవసాయ దిగుబడి అనేది తగ్గిపోతుంది, వ్యవసాయ పంట నష్టం కూడా ఏర్పడుతూ ఉంటుంది. 2025లోనే కాదు, 2026లో కూడా భారతదేశంలో అనేక చోట్ల మనం ఈ ఎల్నినో పరిస్థితిని మనము ఆల్రెడీ ఎదుర్కొంటున్నాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ మరియు ఇతర ప్రాంతాల్లో ఆల్రెడీ అధిక ఉష్ణోగ్రత నమోదైనాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం తగ్గిపోతే కొన్ని ప్రాంతాల్లో అసాధారణ రీతిలో వర్షాలు, వరదలు ఏర్పడ్డాయి. ఇది ప్రకృతిలోని బ్యాలెన్స్ లో మార్పులు తీసుకొని వస్తుంది. కాబట్టి మనం ఎల్నినోతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మనం లానినో గురించి తెలుసుకోబోతున్నాం. లానినో అంటే ఏంటంటే పూర్తిగా ఎల్నినోకి ఆపోజిట్ గా ఉంటుంది, విరుద్ధంగా ఉంటుంది. దాన్నే లానినో అంటాము. ఈ లానినో సమయంలో పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు సాధారణం కంటే చల్లబడుతూ ఉంటాయి, తక్కువ టెంపరేచర్ నమోదవుతూ ఉంటాయి. దీన్ని లానినో అంటాం. లానినో వల్ల అధిక వర్షాలు అనేది నమోదవుతూ ఉంటాయి, వరదలు ఏర్పడుతూ ఉంటాయి, భయంకరమైన తుఫాన్లు, భారీ తుఫాన్లు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది భయంకరమైన చల్లటి వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల పంట నష్టాలు అనేది కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఎల్నినో అంటే ఎండని, వేడిని పెంచితే, లానినో అనేది వాతావరణంలో చలిని పెంచుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎల్నినో అధిక వేడి మరియు తక్కువ వర్షపాతాన్ని ఇస్తే, లానినో అనేది అధిక వర్షం మరియు చల్లటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ ప్రపంచంలో అనేక అసాధారణ సంఘటనలు ఆల్రెడీ జరిగాయి. ముఖ్యంగా చెప్పుకుంటే రీసెంట్ గా జరిగిన కెనడా మరియు అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం, అదేవిధంగా భారతదేశంలో తీవ్రమైన హీట్ వేవ్స్ కూడా వచ్చాయి. దుబాయ్ వంటి ప్రాంతంలో అసాధారణ రీతిలో భారీ వర్షాలు కూడా ఈ మధ్య మనము టీవీలో చూసాం. నీటి కొరతతో బాధపడుతున్న భారతదేశ గ్రామాలు, ముఖ్యంగా నార్త్ ఇండియా సైడ్ లోని రాజస్థాన్ వంటి ప్రాంతాలు కూడా వీటిలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్లైమేట్ చేంజ్ మరియు ప్రకృతి ఇంబ్యాలెన్స్ కి సంకేతాలు. మనం ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి కూడా మన జీవితాన్ని మార్చడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం చెట్లని ఎందుకు ముఖ్యంగా పెంచాలంటే, ఒక చెట్టు కేవలం నీడని మాత్రమే కాదు, చెట్టు ఇంకా మనకి చాలా ప్రయోజనాలు చేస్తూ ఉంటుంది. గాలిని శుభ్రపరుస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని తగ్గిస్తుంది, వర్షాలను అరికడతాయి, భూమిని చల్లబరుస్తుంది, జీవనాన్ని కాపాడుతూ ఉంటుంది. ఒక పెద్ద చెట్టు సంవత్సరానికి 20 నుంచి 25 కిలోల కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తూ ఉంటుంది. అదేవిధంగా 100 నుంచి 120 కిలోల పైగా ఆక్సిజన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ రోజు ఒక చెట్టు నరకడం సులభం, కానీ రేపు ఒక వర్షపు చుక్క కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మనం ఏం చేయాలి? మన బాధ్యతలు ఏంటి? మనం కనీసం ఒక చెట్టైనా నాటాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, నీటిని వృధా చేయకూడదు, అన్నెసెసరీగా ఏసీ యూసేజ్ని ఎక్కువ వాడకుండా దాన్ని తగ్గించాలి. పర్యావరణంపై జనాలకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి, ప్రజలకి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ఈ చిన్న మార్పులతో కూడా భవిష్యత్తుని మనం కాపాడగలము. ప్రకృతి మనకి జీవితం ఇచ్చింది, ఇప్పుడు ప్రకృతిని కాపాడాల్సిన సమయం కూడా వచ్చింది. ఒక చెట్టు, ఒక మంచి నిర్ణయం మన భూమి భవిష్యత్తును మారుస్తుంది. వృక్షో వృక్షిత రక్షితః. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అవేర్నెస్ వీడియో కోసం మా ఛానల్ అయిన తెలుగు రేస్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై ప్రకృతి, జై శ్రీరామ్.